నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రాష్ట్రంలో 14 లక్షల మందికి చేకూరిన లబ్ధి. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. స్థాయి సంఘ సమావేశంలో జడ్పీ చైర్మన్ ఆదేశం. కార్మిక వర్గ చైతన్యానికి ప్రతిరూపమే మేడే. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒక్కటయ్యాయని సిఐటియు రాష్ట్ర నేత వీరయ్య వెల్లడి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రాష్ట్రంలో 14 లక్షల మందికి లబ్ధి చేకూరిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంక్షేమ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరోసారి ఆదరించాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని స్పీకర్ నివాసంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా 74 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎల్లవేళలా పేద ప్రజల యోగక్షేమాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరంగా మారాయని ఆయన చెప్పారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని ఆయన కోరారు. చెక్కులు కళ్యాణ లక్ష్మి, 14 చెక్కులు షాదీ ముబారక్ మొత్తం కలుపుకొని 75,08,700 రూపాయలు ఇప్పుడు చెక్కులు మీద ఇవ్వబోతున్నాం. మన బాన్సువాడ కాన్స్టిట్యున్సీ లో దగ్గర 15,000 మందికి ఇచ్చినాం. 15,000 మందికి అంటే దగ్గర 130 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఒక బాన్సువాడ కాన్స్టిట్యున్సీకి. ఈ రోజు దగ్గర 25 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఈ పథకం వేరే రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఏ ముఖ్యమంత్రి ఇస్తలేడు, ఏ నాయకుడు ఇస్తలేడు. ఒక కేసీఆర్ గారే ఆ ఇంటి ఆడబిడ్డకు మేనమామగా నేనున్నానని ఆడబిడ్డ తల్లిదండ్రులకు అండగా ఉండటానికి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఇది ఎవరికి కూడా రూపాయలు లంచం ఇచ్చేది లేదు, ఎవరికేమి పైసలు ఇచ్చేది లేదు. డైరెక్ట్గా మీ తల్లి ఖాతాలోనే బ్యాంకు చెక్ ఇస్తాం, మీ ఖాతాలో వేసుకోవచ్చు. మేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య స్పష్టం చేశారు. కార్మిక వర్గ చైతన్యానికి ప్రతిరూపంగా పేర్కొన్నారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒక్కటైన కాలానికి నిలువెత్తు సాక్ష్యమని ఆయన అభివర్ణించారు.
నిజామాబాద్ నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మేడే వారోత్సవాల ముగింపు సందర్భంగా సిఐటియు కార్యాలయం నుండి ధర్నా చౌక్ వరకు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ మేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతమని అన్నారు. 8 గంటల పని దినం కార్మికుల హక్కుల కోసం నినదించిన మహోత్సవాల ఘట్టమని పేర్కొన్నారు. మేడే పోరాటంలో చికాగో అమరవీరులు గర్జించిన ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదం విశ్వవ్యాప్తంగా మారుమ్రోగి శ్రామిక చైతన్యాన్ని రగులు కొల్పిందని వీరయ్య పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మద్రాస్ కేంద్రంగా 1923 మే 1న కమ్యూనిస్టు నాయకుడు సింగరాయలు నాయకత్వంలో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ మేడేను నిర్వహించారు. 1920లో కార్మిక సంఘం ఏర్పాటుతో ఆనాటి నుండి మేడే కొనసాగుతోందని అన్నారు. 137 ఏళ్ల క్రితం కార్మికులు సాగించిన వీరోచిత పోరాటాల ఫలితంగానే ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయని అన్నారు. ఈ నేపథ్యంలో 2023 మే 1 నుండి 7వ తేదీ వరకు మేడే వారోత్సవంగా జరపాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ముగింపు చేసుకోవటం జరిగిందని వీరయ్య చెప్పారు. సకల శ్రామిక పోరాటాలు మేడే అమరవీరుల స్ఫూర్తితో నిజామాబాద్ కార్మిక వర్గం పోరాటాలను మరింత పదును పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. 1886లో 8 గంటల పనిదినం కోసం అమెరికా నడుబొడ్డున చికాగో నగరంలో కార్మికులు పోరాటం చేసినప్పుడు పోలీసుల దమనకాండతో 10 మంది కార్మిక నాయకులు ప్రాణాలు వదిలినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత మరికొంతమంది కార్మిక నాయకుల్ని కోర్టుల ద్వారా ఉరిశిక్షలు వేసిన విషయం కూడా మనం గమనించాం. ఆ రోజు పాలక వర్గాలు అనుకున్నాయి, పెద్ద ఎత్తున కాల్పులు జరిపితే, జైళ్ళల్లో పెడితే, ఉరిశిక్షలు వేస్తే ఉద్యమాలు ఆగిపోతాయని చెప్పేసి అనుకున్నారు. కానీ కాల్పుల్లో రక్తం చిందించినటువంటి ఆ కామ్రేడ్స్ తమ రక్తంలో తడిసిన గుడ్డనే ఎర్రజెండాగా ఆ తర్వాత వారి వారసు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా తారిక్ అన్సారీ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలితతో పాటు జిల్లాకు చెందిన పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తారిక్ అన్సారీని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా నియమించింది. నియామకం అనంతరం శనివారం నాడు తారిక్ అన్సారీ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, సీనియర్ నాయకులు ఈగ గంగారెడ్డి తదితరులు కలిసి ఘనంగా సన్మానించి అభినందించారు. నిజామాబాద్ నగరానికి చెందిన తారిక్ అన్సారీకి రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ పదవి రావటం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ కుద్దూస్, ముజాహిద్ బబ్బు, అత్తర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తారిక్ అన్సారీని నిజామాబాద్ జిల్లా పిఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కృపాల్ సింగ్ కలిసి ఘనంగా సన్మానించి అభినందించారు. అలాగే ఇతర నాయకులు, పలు సంఘాల నాయకులు తారిక్ అన్సారీని మైనార్టీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కిసాన్ నగర్ శ్రీ సత్యానంద భక్తజన గీతాశ్రమంలో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాలబాలికలకు వ్యక్తిత్వ వికాసం, యోగా, గణితంతో పాటు ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని శ్రీ సత్యానంద భక్తజన గీత ఆశ్రమంలో బాలబాలికలకు వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం కొనసాగుతోంది.
ఈ నెల 1న ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిస్తున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి శ్రీహరి తీర్థ స్వామి తెలిపారు. 8 నుండి 15 సంవత్సరాల లోపు వయసు గల సుమారు 130 మంది బాలబాలికలకు భగవద్గీత పారాయణం, యోగా, వ్యక్తిత్వ వికాసం, నృత్యం, అల్లికలు, కోలాటం, వేద గణితం, పజిల్స్, లాజికల్ థింకింగ్, ఇంగ్లీష్, మోరల్ స్టోరీస్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. శిబిరం సహాయ కార్యదర్శి ఆదిపు జయరాం, ఆశ్రమ వాసులు బట్టు నర్సయ్య, జ్ఞానేశ్వర్ తదితరులు ఈ శిబిరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ కోసం ఉద్యమించాలని BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. కార్మికులు అనారోగ్యానికి గురైతే ఎంతో దూరంలో ఉన్న రామగుండం వెళ్లాల్సి వస్తోందని ఆయన అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ కోసం బేడీ కార్మికులు ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. శనివారం నాడు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి దండి వెంకట్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడంతో కార్మికులు అనారోగ్యానికి గురైతే రామగుండం వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్తో అనుసంధానం చేసిన శ్రీకర్ హాస్పిటల్ యాజమాన్యం రామగుండం వెళ్లమని నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తోందని ఆరోపించారు. శ్రీకర్ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులందరికీ 2016 జీవన భృతి ఇస్తామని చేసిన వాగ్దానం వెంటనే అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అర్హులైన బీడీ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో BLTU ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు, బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముద్రకోల ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు సయ్యద్ బి జగదీష్, బహుజన బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీఖర్, ప్రధాన కార్యదర్శి రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జిల్లాలో దాదాపు 8 లక్షల మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా నెలసరి ఉద్యోగులైనటువంటి బట్టి, అట్లాగే ప్యాకర్స్, అట్లాగే చాటన్, ఈ రకంగా పనిచేస్తున్నటువంటి నెలసరి ఉద్యోగులకి మరి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ గతంలో ఇచ్చినటువంటి హామీ మిగతా మొత్తం కార్మికులందరికీ కూడా మరి 2016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి BLTU డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది ప్రధానంగా ఇవాళ ఈ చాలని వేతనాలు, ఇవాళ కార్మికుల సంబంధించినటువంటి సమస్య, దీనికి తోడు అనారోగ్యం వస్తే మరి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకి జగిత్యాల జిల్లా నుంచి మరి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళాలన్న కష్టమవుతుంది. కాబట్టి జగిత్యాల కేంద్రంలో మరి ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒకవేళ ఈ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో కార్మికులతోని ఈ బీడీ కార్మికులతో పాటు ఇతర కార్మికులు ఏవైతే ఈఎస్ఐ పొందే కార్మికులు ఉన్నారో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ జగిత్యాల జిల్లా కలెక్టర్కి ఈ సందర్భంగా తెలియజేస్తారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ హీరో నటించిన గౌడ్ చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్స్లో TSRTC చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వీక్షించారు. గౌడ్ చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించి నూతన యువ హీరో విరాజ్ రెడ్డిని ప్రోత్సహించాలని ఆయన కోరారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని కంజర గ్రామానికి చెందిన యువ హీరో విరాజ్ రెడ్డి నటించిన గౌడ్ చిత్రాన్ని హైదరాబాద్ నగరంలోని ప్రసాద్ ల్యాబొరేటరీలో రివ్యూ ఈవెంట్లో పాల్గొని
టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ చిత్రాన్ని కుటుంబ సమేతంగా తిలకించి వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాడ్ చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించి నూతన యువ హీరో విరాజ్ రెడ్డిని ప్రోత్సహించాలని కోరారు. ఈ నెల 2వ తేదీ నుండి ఎడపల్లి మండలంలో వారం రోజుల పాటు విద్యుత్ వినియోగదారుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు లైన్ ఇన్స్పెక్టర్ హైమద్ పాషా తెలిపారు. విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యల పరిష్కారంతో పాటు విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామని ఆయన చెప్పారు. ఎడపల్లి మండలంలోని ఎంఎస్సి ఫారం గ్రామ పంచాయతీ వద్ద విద్యుత్ వినియోగదారుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లైన్ ఇన్స్పెక్టర్ హైమద్ పాషా మాట్లాడుతూ రైతులకు, విద్యుత్ వినియోగదారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని, అనవసరంగా విద్యుత్ను వినియోగించడం మానుకోవాలని కోరారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తే వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతోందని ఆయన వివరించారు. గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్లలో అవసరం లేకున్నా బల్బులు వెలిగించడం, ఫ్యాన్లు వేయటం వంటి చర్యలను మానుకోవాలని సూచించారు. దీంతో పాటు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇళ్లలో వాడే వాటర్ హీటర్లను వాడిన అనంతరం స్విచ్ ఆఫ్ చేయటం మర్చిపోరాదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ రామకృష్ణ, జూనియర్ లైన్మెన్ నవీన్ గౌడ్, సర్పంచ్ విజయ్ కుమార్, మేషక్ రాజు, శ్రీనివాస్, పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యుత్ భద్రత గురించి ఇక్కడ రావడం జరిగింది. ఎంఎస్సి ఫారంలో ఈ 2వ తారీఖు నుంచి వారం రోజుల పాటు ప్రతి విలేజ్లో విద్యుత్ భద్రత గురించి అవగాహన కల్పించాలని, అట్టి పరిస్థితుల్లో రైతులందరూ ఎక్కువ శాతం రైతులకు అగ్రికల్చర్లో మోటార్ బావులకి రోజు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు సూచన చేయడం ఏంటంటే ఈ గాలులు, వర్షాలు చాలా వస్తున్నాయి విపరీతంగా. కాబట్టి పోల్లు కానీ, లైన్లు కానీ ఎక్కడైనా వైర్లు పడిపోతే ముట్టుకోకుండా, ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి, లైన్మెన్ కానీ, లైన్ ఇన్స్పెక్టర్ కానీ, ఏఈ గారు ఎవరికైనా కూడా ఫోన్ చేస్తే ఆ ఫీడర్లో మేము కరెంటు ఆపివేసి దానికి వచ్చి కావాల్సిన జాగ్రత్త దాని గురించి చేయగలము. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఎక్కడ పడ్డ వైర్లు కూడా ఎవరు ముట్టుకోవద్దని. మరి ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే రైతులకు తెలియజేయండి ఏంటంటే ప్రతి రైతులు సర్వీస్ వైర్లు వాళ్ళ మోటార్ వరకు ఊరు నుంచి పెద్ద మొత్తంలో తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. ఆషాఢం సేల్, ఆనందం అందించే సేల్, వెల్కమ్ పలికే ఆషాఢం సేల్, అబ్బురపరిచే ఆఫర్ సేల్, అద్భుత లోకం చూపే మాల్, పిల్లలు పెద్దల షాపింగ్ సందడి ఆషాఢం సేల్. సింత్ షాపింగ్ మాల్ ఆషాఢం F3 కేజీ సేల్, బై 1 గెట్ 2 ఫ్రీ మరియు 50% డిస్కౌంట్. నమ్మశక్యం కాని నిజమైన ఆఫర్లు, నమ్మశక్యం కాని అతి తక్కువ ధరలు. సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. మెడికవర్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఆధునిక చికిత్సలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సురక్షితమైన వాతావరణం ఇవన్నీ మనకి ఒకే దగ్గర మన నిజామాబాద్ లోనే అందుబాటులో ఉన్నాయి. అన్ని అత్యాధునిక వైద్య సదుపాయాలు, 24 గంటల సేవలతో మెడికవర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ లో ఉన్నాయి. ఎలాంటి ఆరోగ్య అవసరాలు వచ్చినా నమ్మే ఏకైక హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్. జిల్లాలో ఓపెన్ హార్ట్ సర్జరీలు నిర్వహించే ఏకైక హాస్పిటల్. మోకాలి కీలు మార్పిడి, తుంటి ఎముక మార్పిడి సర్జరీ, మెదడు, నడుము, వెన్నెముక సర్జరీ, వెరికోస్ వెయిన్ సర్జరీ, లేజర్ సర్జరీ, కిడ్నీ సర్జరీ, కిడ్నీ రాళ్లు తొలగింపు, అడ్వాన్స్డ్ ల్యాబ్ సేవలు, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ సేవలు పూర్తి స్థాయి అందుబాటులో. సిటీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన నిజామాబాద్ లో LIC బిల్డింగ్ ప్రక్కన ఎల్లమ్మగుట్టలో ఉంది మెడికవర్ హాస్పిటల్స్. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ 04068334455.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు సూచించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్లోని జడ్పీ ఛాంబర్లో స్థాయి సంఘ సమావేశాలకు ముందు బుద్ధ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, జడ్పీటీసీలు, అధికారులు నివాళులు అర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ, ఆర్థిక మరియు ప్రణాళిక స్థాయి సంఘ సమావేశాలు జడ్పీ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని ఆయన సూచించారు. మంజూరైన రుణాలు అన్ని గ్రౌండ్ అయ్యే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు జడ్పీ చైర్మన్ ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం మరియు 15వ ఆర్థిక సంఘం ద్వారా 2020-21 నుండి 2022-23 వరకు మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు ఆయన ఆదేశించారు. R&B, ఇరిగేషన్, ఇంజనీరింగ్ శాఖల పనుల ప్రగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జరుగుతున్న పనులను, ఇంకా ప్రారంభించని పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు జడ్పీ చైర్మన్ ఆదేశించారు. ఈ స్థాయి సంఘ సమావేశాల్లో జడ్పీ సీఈఓ గోవింద్, జడ్పీటీసీ సభ్యులు అంబర్ సింగ్, చందూర్ జడ్పీటీసీ సభ్యులు మెట్టు సంతోష్, ఆర్మూర్ జడ్పీటీసీ సభ్యులు విజయ్ భాస్కర్ రెడ్డి, గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్సీ రాజేంద్ర కుమార్, ఈఈలు భావన్న తదితరులు పాల్గొన్నారు. 336 మంది విద్యార్థులు ఉండే సార్. వీళ్ళకి 97 మంది ట్యూటర్ల చేత మనం ప్రత్యేక క్లాసులు నిర్వహించడం జరిగింది. వీళ్ళకి ఆల్ ఇన్ వన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎగ్జామ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ 2022-23 సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వం మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ మంజూరు చేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద 27.26 లక్షలు విడుదల కాగా 18.93 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. 2197 మంది విద్యార్థులు ఇన్స్టాల్మెంట్లో మనము 20 లక్షలు ఫీజు ఇస్తాము. స్కాలర్షిప్స్ 20 lakhs అయితే 10 ఇస్తాం. 10 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10 lakhs, సీటు కావాలా కాలేజ్
ఎలిజిబిలిటీ సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు స్టేట్ లెవెల్ సెలక్షన్ ఫంక్షన్ కమిటీ వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ ద్వారా. విదేశీ 10 దేశాలు హైదరాబాద్లో జరగనున్న యువ సంఘర్షణ సభకు యువకుల పక్షాన నిలబడడానికి జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హాజరవుతున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందాన్ చెప్పారు. పార్టీ అధికారంలోకి రాగానే యువకుల కోసం యూత్ డిక్లరేషన్తో పాటు నిరుద్యోగ యువత, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు బాసటగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. యువకుల కొరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేసే కార్యక్రమాల గురించి యూత్ డిక్లరేషన్తో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తారని ఆయన వివరించారు. గతంలో రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతుల గురించి రైతు డిక్లరేషన్ చేసి రైతులకు బాసటగా గెలిచారని, అదేవిధంగా ప్రియాంక గాంధీ యువత కొరకు యూత్ డిక్లరేషన్ చేసి వారి అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు వెల్లడిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ పట్ల ఎంతో అభిమానం ఉన్న ప్రియాంక గాంధీ యువకుల పక్షాన నిలబడడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. 8వ తేదీన ప్రియాంక గాంధీ నిర్వహించే యువ సంఘర్షణ సభకు ఎక్కువ మొత్తంలో యువకులు హాజరై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నుండి యువకులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ మెడలు వంచాలని తాహిర్ పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో జిల్లా కిసాన్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా మాజీ బీసీసీఎల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ జావీద్ అక్రమ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు నిరుద్యోగ జంగ్ సైరన్ పిలుపులో తాను తెలంగాణ యువతకు స్వయాన కలుసుకోవడానికి విచ్చేస్తున్నటువంటి ప్రియాంక గాంధీ గారికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యువజన, ఎన్ఎస్యుఐ, నిరుద్యోగ యువకులు 8వ తేదీ నాడు 3 గంటల వరకు సరూర్ నగర్కు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రోజు జరిగేటటువంటి నిరుద్యోగ విద్యార్థి యువకులకు ఒక డిక్లరేషన్ చేయడానికి ప్రియాంక గాంధీ గారు మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భం లోపల నాతో పాటు కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి గారు, పిసిసి సభ్యులు శేఖర్ గౌడ్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తడిసిన ధాన్యాన్ని రైతుల నుండి సేకరించి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. పొతంగల్ మండలంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం అదనపు కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. మండలంలోని సుంకిని, కొల్లూర్, హెగ్డోలి గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలను సందర్శించి ధాన్యం సేకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి
నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలుపగా, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు అనుమతించినందున ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ వారికి సూచించారు. తడిసిన ధాన్యాన్ని రైతుల నుండి సేకరించి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిస్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఏ దశలోనూ రైతులు నష్టపోకుండా ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం అనుమతించినందున 20% మించి తడిసిన ధాన్యాన్ని సేకరిస్తూ బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. మిగతా ధాన్యాన్ని రా రైస్ మిల్లులకు పంపించడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో ధాన్యం తరలింపు కోసం 900 వాహనాలను వినియోగిస్తున్నామని, అదనంగా మరో 200 వాహనాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎక్కడా కూడా ధాన్యం తరలింపులో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, రైతులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట జెడ్పీటీసీ వెంకట్ పటేల్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ విజయలక్ష్మి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సిరాజుద్దీన్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, పొతంగల్ సొసైటీ సీఈఓ భరత్ తదితరులు ఉన్నారు. కోటగిరి పొతంగల్ మండల్స్లో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, అదేవిధంగా ఇక్కడ రైతులకి ఈ కల్పించే సౌకర్యాల గురించి చూడడానికి ఈరోజు మేము అడిషనల్ కలెక్టర్ గారు, జెడ్పీటీసీ గారు, ప్రజాప్రతినిధులు, తహసీల్దారు అందరం రావడం జరిగింది. సో మనకి లాస్ట్ 10 డేస్ నుంచి కూడా కొంత రెయిన్ఫాల్ అనేది జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్లేసెస్లో కూడా సడన్ డౌన్పోర్ అనేది జరగడం జరిగింది. దానివల్ల ఫార్మర్స్కి కూడా ఇబ్బంది జరగడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి వెట్ ప్యాడీ కూడా తీసుకోవడానికి బాయిల్డ్ రైస్ మిల్స్కి కూడా మనకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. సో జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కూడా బాయిల్డ్ రైస్ మిల్స్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కూడా కొంత ఇంప్రూవ్ చేయడానికి లారీలు కూడా మనకి ప్రస్తుతానికి 900 లారీస్ వరకు ఎంగేజ్ చేయడం జరిగింది. ఇంకో 200 లారీస్ కూడా మనము పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వర్షాల వల్ల చాలా ప్యాడీ సెంటర్స్లో కూడా ఏదైతే తడిచిన ధాన్యం ఉందో దానివల్ల కొంత ఫార్మర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని గురించి ఒకసారి మనం ఫీల్డ్లో కూడా ఉన్న ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కూడా అసెస్ చేయడానికి కూడా ఈరోజు రావడం జరిగింది. మనకి జిల్లాలో అన్ని సెంటర్స్లో కూడా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్యాక్స్కి సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్స్, సిఈఓస్, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా అందరూ కోఆర్డినేట్ చేసుకొని మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రొక్యూర్మెంట్, లిఫ్టింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. బట్ స్టిల్ మనకి తమ సమస్యల పరిష్కారం కోసం ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 20 రోజులకు చేరింది. సమ్మెలో భాగంగా ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ బతుకమ్మలను పేర్చి పాటలు పాడి తమ నిరసన తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలో ఐకేపీ కార్యాలయం ఎదుట ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐకేపీ వివోఏలు బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడి ప్రభుత్వ తీరును ఎండగడుతూ తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముంజం ఆనంద్ మాట్లాడుతూ పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా కనీస వేతనం 26,000, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించి గ్రేడింగ్తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు వివోఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వివోఏలతో ఆన్లైన్ పనులు చేయించకూడదని అన్నారు. ఈ నిరసన దీక్షలో లత, వనిత, కళ్యాణి, రజిత, రాజ్యలక్ష్మి, సౌందర్య, మమత, కళ్యాణి, అంజలి తదితరులు పాల్గొన్నారు. పోరాడతాం ఐకేపీ వివోఏలను సరిపోద్దులుగా గుర్తించేంత వరకు. పోరాడతాం ఐకేపీ వివోఏల
కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు వర్ధిల్లాలి బీఓఏల ఐక్యత, వర్ధిల్లాలి బీఓఏల ఐక్యత. కులమత రహిత సమాజం నిర్మించేది విద్యార్థియేనని కేర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ అన్నారు. విద్యార్థి దశలోనే దేశభక్తి నిండుగా ఉంటుందని గుర్తు చేశారు. మంచిగా చదువుకొని జీవితంలో సక్సెస్ సాధించి దేశం రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల వీడ్కోలు సంబరాలు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. కళాశాల మొదటి మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, చివరి సంవత్సరం విద్యార్థుల కొరకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రముఖ నృత్య దర్శకులు సోను, చరణ్, ప్రశాంత్లు విద్యార్థులచే అద్భుతమైన నృత్యాలు చేయించారు. కళాశాల డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు భారతీయులు అవుతారు కానీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు కారని అన్నారు. విద్యార్థి దశలోనే దేశభక్తి నిండుగా ఉంటుందని గుర్తు చేశారు. మంచిగా చదువుకొని జీవితంలో సక్సెస్ సాధించి దేశం యొక్క రుణం తీర్చుకోవాలని సుధాకర్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నరాల స్వప్న, ప్రిన్సిపల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ నరేష్, కొయ్యాల శంకర్, సందేశ్, సందీప్, సీనియర్ అధ్యాపకులు కళ్యాణి, సలేహా, వినయ్ తదితరులు పాల్గొన్నారు. सिस्टम एंड चेंज सिस्टम घर में बैठ के बातें नहीं करने का, सोशल मीडिया में फॉरवर्ड नहीं करने का, गलियों में यहाँ पे रास्तों में बैठ के काम बात करने का नहीं चलता. इसका एक ही पावर है, IAS ऑफिसर, IPS ऑफिसर इज द मेन पावर, जबरदस्त पावर है. डिग्री के खाली डिग्री आप लोग अच्छे 60% से पास हो के ग्रुप के ऊपर कॉन्सेंट्रेशन करो, IAS ऑफिसर बनो, IPS ऑफिसर बनो. చెప్తున్నాను బేటా, ఇప్పుడు సిస్టమ్ బాగా నడుస్తలేదు, సిస్టమ్ నడుస్తలేదు బాగా నడుస్తలేదు అని చెప్పడం కాదు. మనం ఆ సిస్టాన్ని మార్చాలి. ఆ సిస్టాన్ని మార్చాలంటే ఇంట్లో కూర్చుంటే అవుతుందా? కాదు. ఇంట్లో కూర్చుంటే కాదు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కాదు. ఆ సిస్టమ్ పైకి మనం చేయాలి. ఎప్పుడు కూడా హిట్లర్ అయిన వాడు ఇఫ్ యూ డోంట్ లైక్ ద సిస్టమ్ రీడ్ ద టాప్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ చేంజ్ द सिस्टम. सिस्टम को चेंज करना है तो दैट द पावर कम्स विद ऑफिसर्स के हाथ नहीं है, जजों के हाथ में है, ऑफिसर्स के हाथ में है. जज बनो, IAS ऑफिसर बनो, IPS ऑफिसर बनो. रियली एक अच्छा जज, एक अच्छा रेस्पॉन्सिबिलिटी जज बना तो. 13 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో జిల్లాలో వివోఏలు తమ నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు. తమ సేవలను పరిగణలోకి తీసుకొని సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వివోఏలు 13 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇందలవాయి మండల ఐకేపీ వివోఏలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శనివారం నిరసన వ్యక్తం చేశారు. 13వ రోజు మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు. వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వివోఏలు మాట్లాడుతూ, గడిచిన 20 ఏళ్లుగా మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఐకేపీలో 500 జీతం నుంచి చేసినాము, కానీ మాకు ఇప్పుడు ఇందాక ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా గుర్తించలేవు. మాకు తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మాకు 3000 వేతనం పెంచింది. సో ఇప్పుడు కూడా మేము చేసే పనులు చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి మేము ప్రతి ఒక్క పని చేస్తున్నాము. మాకు కూడా మా వెనక మమ్మల్ని నమ్ముకొని ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి మా ఫ్యామిలీలకు న్యాయం చేయాలని చెప్పి మాకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిరికొండ మండల కేంద్రంలోని మహిళా సమైక్య భవనం ముందు ఐకేపీ వివోఏలు 13వ రోజు నిరవధిక సమ్మె కొనసాగించారు. ఉద్యోగ భద్రత కల్పించి సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. వివోఏ అసోసియేషన్ మండల అధ్యక్షులు మాన్సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి మాట్లాడుతూ, వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించి గౌరవ వేతనం అందజేయాలని కోరారు. గుర్తింపు కార్డులు జారీ చేసి డ్రెస్ కోడ్ అమలు చేయాలని అన్నారు. చాలని వేతనంతో పనిచేస్తున్న తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విఓఏలు లలిత, కవిత, వర్ణ, రామ్చందర్, లక్ష్మి, రాజేశ్వర్, భాగ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి, మరియు మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి, ఐడి కార్డులు ఇప్పించాలి, యూనిఫామ్ కూడా ఇప్పించాలి, అభయస్థం డబ్బులు కూడా తిరిగి చెల్లించాలని మా యొక్క మనవి. 20 సంవత్సరాల నుంచి వివోఏగా పనిచేస్తున్నాము. మాకు చాలని వేతనాలు ఇస్తున్నారు. మేము కనీసం 20 సంవత్సరాల నుంచి చేస్తే ఇప్పటి వరకు కూడా మమ్మల్ని సెర్పు ఉద్యోగులుగా గుర్తించక మా జీతాలు కనీస వేతనాలు ఇవ్వక మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాము. మరియు మేము సెర్పు ఉద్యోగులు గుర్తించాలని మేము మనవి చేసుకుంటున్నాము. మేము ప్రొద్దున లేచి నుండి 6 గంటల నుండి 10 గంటల వరకు వర్క్ చేస్తున్నాము. కాకపోతే మేము గుర్తించే నాదులే లేరు. మా 3,900 కనీస వేతనం ఇస్తున్నారు. మమ్మల్ని గుర్తించి మా ఖాతాలోకి జమ చేయగలరని. కమ్మర్పల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట మండల పరిధిలోని ఐకేపీ విఓఏలు 13వ రోజు నిరసన వ్యక్తం చేశారు. మోకాళ్లపై నిలబడి వినూత్న పద్ధతిలో తమ ఆవేదనను వ్యక్తపరిచారు. విఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విఓఏ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను తెగించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేశామని అన్నారు. మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేస్తున్న విఓఏలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రపు పారితోషికంతో పనిచేస్తున్న తమకు కుటుంబ పోషణ భారంగా మారిందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడంలో క్షేత్రస్థాయిలో విశేష సేవలందిస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేసి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 51వ జీవోను రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని తొలగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. చాలని వేతనాలతో దుర్భర జీవనం గడుపుతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. దర్పల్లి మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 2వ రోజు సమ్మెను శాంతియుతంగా కొనసాగించారు. ఈ సందర్భంగా జీపీ సిబ్బంది మాట్లాడుతూ తక్షణమే 51వ జీవోను రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు ప్రతి ఒక్కరికి 10,500 రూపాయల వేతనం చెల్లించాలని కోరారు. ప్రమాదవశాత్తు కార్మికులు చనిపోతే 50,000 రూపాయలు తక్షణమే చెల్లించి వారికి 10 లక్షల బీమా కల్పించాలని వారు కోరారు. తమ జీవితాలు దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాయని, ప్రభుత్వం తమను ఆదుకొని తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2వ రోజుకు ఈ సమ్మె అనేది జరగడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఈ 51వ జీవోను రద్దు చేస్తూ మల్టీపర్పస్ విధానాన్ని తీసివేయాల్సింది కోరుచున్నాము. మా సిబ్బంది ఎవరైనా అకాల మరణం చెందితే వారికి 50,000 తక్షణం ఇస్తూ వారి అకౌంట్లో 10 లక్షలు వేయాల్సిందే కోరుచున్నాము. మా ఈ జీవితాలు దుర్భరంగా ఉండడం జరిగింది. నేను 18 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. దర్పల్లి గ్రామ అటెండరు. నేను డిగ్రీ చేశాను. అయినా నాకు ఏది కూడా మా గవర్నమెంట్ నుంచి రావడం లేదు. అయ్యా కేసీఆర్ సార్ గారు, మీరు మా మీద చిన్న చూపు చూడడం జరిగింది. కొద్దిగా మీరు కనికరించి మా ఈ మల్టీపర్పస్ విధానాన్ని తీసేసి కారాబార్ కానీ అటెండరు, వాటర్మెన్, స్వీపరు ఎవరికైనా అర్హత ఉంటే వారికి ఏవైనా పోస్ట్ ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన కోరుచున్నాము. మా యొక్క సిబ్బందికి ఏంటంటే భద్రత అనేది ఫస్ట్ లేదు. ఎవరైనా ఎప్పుడు ఏం జరిగేది తెలుస్తలేదు. ఎప్పుడు అకాల మరణం చెందుతాడో మనిషి కూడా తెలడం లేదు. అనారోగ్యం చాలా ఉంది. అయినా కూడా మనోళ్ళు తిప్పలబడి కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇల్లు గడవడం చాలా కష్టం. ఖచ్చితంగా రావాలా, చేసుకోవాలా, సిబ్బందితో నుండి ఏదో ఎలా తీసుకుంటారు ఇల్లు. కావున మీరు ఈ యొక్క నా సందేశాన్ని విని ఏమైనా తగిన న్యాయం చేయాలని కోరుచున్నామా. 5.1 జీవోను రద్దు చేసి న్యాయపరమైన తమ సమస్యలను పరిష్కరించాలని 2వ రోజు మోస్రా మండల గ్రామ పంచాయతీ కార్మికులు, కారోబార్లు సమ్మె చేపట్టారు. 5.1 జీవోలో ఉన్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్తో పాటు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింప చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, గ్రామ పంచాయతీ నిధుల నుండి కాకుండా ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోస్రా, చింతకుంట, గోవూర్, తిమ్మాపూర్,
నెంబర్ తండా కారోబార్లు రాము, శ్రావణ్, జగదీష్, రాంబాబు, విఠల్, ఇతర కార్మికులు వెంకటి, హకీం, సాయిలు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బిల్ కలెక్టర్స్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది యూనియన్ టీజీకేఎస్యు పిలుపు మేరకు 2వ రోజు నిరవేదిక సమ్మె జరుగుతుంది. సార్, మేము చిన్నపాటి చిరుద్యోగులం సార్. మీరు అన్నా కూడా మేము చీపురు పట్టేవాళ్ళమే. కాకపోతే గ్రామంలో అన్ని చెత్తాచెదారాలు నిండి ఉంటాయి కాబట్టి మేము చీపురు పట్టక తప్పాల్సిందే. కానీ ఒక్కసారి ఆలోచించండి సార్, మేము మార్నింగ్ పొద్దున్న నుంచి 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పని చేస్తూనే ఉంటాం. కానీ మాకు రోజు కూలీ 280 రూపాయలు మాత్రమే పడుతుంది. ఈ రోజు కూలీ కేవలం 500 నుంచి 600 మధ్య నడుస్తుంది. కనీసం మాకు కనీస వేతనము ఇప్పించగలని కోరుచున్నాము. అట్లాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఈ మల్టీపర్పస్ తీసుకొచ్చిన తర్వాత ఎవరు పని చేయాలో వాళ్ళు తెలుస్తలేదు. కారోబార్ ట్రాక్టర్ డ్రైవర్ నడుపుతున్నాడు. అలాగే ఎలక్ట్రీషియన్స్, వాటర్ ఎలక్ట్రీషియన్స్ ఈ మధ్య వాగ్వాదం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్, ఎంతోమంది చనిపోతున్నారు. దీనికి మీరు 51 రద్దు చేసేసి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జువ్వాది శ్రీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు, వేద పండితులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాన్ని అందజేశారు. వీరు వెంట భైంసా ఇన్ఛార్జ్ జడ్జ్ జితిన్ సింగ్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్, సుభాష్ పాటిల్, ఆర్డీఓ రవికుమార్, తహసీల్దార్ నారాయణ మరియు పోలీస్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తారీఖ్ అన్సారీ అభినందనలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే, టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ తో పాటు పలువురు ప్రముఖులు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి. 15వ ఆర్థిక సంఘం పనులు వెంటనే పూర్తి చేయాలని స్థాయి సంఘ సమావేశంలో జడ్పీ చైర్మన్ ఆదేశం. కార్మిక వర్గ చైతన్యానికి ప్రతిరూపమే మేడే. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒక్కటయ్యాయని సిఐటియు రాష్ట్ర నేత వీరయ్య వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.